హలో అండి. నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్య సినిమా సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్య, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను, పిచ్చుకొక్కలా కష్టపడ్డాను 2.5 ఏళ్ళు. నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా, నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా, నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను, నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్య, చాలుకుంటా బాయ్. ఇది చూశాక నా మనసుకు చాలా బాధైంది. ఎందుకంటే సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒక డెబ్యూ డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, వీళ్ళు తెర మీదకి రావాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. మనం సినిమాల్లోనే చూస్తుంటాం, ఒక డైరెక్టర్ కావాలనుకునే వ్యక్తి ఒక కథని రాసుకొని హీరోల చుట్టూ, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగిన వాళ్ళలో ఏవో కొన్ని సెలెక్ట్ అయ్యి ఏవో కొన్ని సెట్ మీదకి వెళ్తాయి, కొన్ని మాత్రమే హిట్ అవుతాయి అని ఈ మధ్య దిల్ రాజు గారు చెప్పారు. కానీ తెర వెనుక కష్టాలు చాలా ఉంటాయి. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లు ఎవరైనా సరే ఒకప్పుడు వారికి ఎవరో ఒకరు ముందుకు వస్తేనే వారు ఇక్కడ వరకు వచ్చారు. ఎంతైనా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎవరైనా ఎన్ని బాధలు పడతారో వాళ్ళకే తెలుసు. వాళ్ళని కదిలిస్తే వాళ్ళ బాధలు బయటపడతాయి. అలాంటి కోవలోకి చెందిన వారే ఈ మోహన్ శ్రీవత్స గారు. తను మనకు చెప్పాడు, 2.5 ఏళ్ళు సినిమా కోసం కష్టపడ్డాను అని చెప్పారు. సార్, ఈ 2.5 ఏళ్ల కంటే ముందు సినిమా సెట్స్ మీదకి రావడానికి, అది ఓకే కావడానికి ఇంకా ఎన్నేళ్ళు కష్టపడ్డారో అర్థమవుతుంది సార్. మొన్న రీసెంట్గా విన్నా, దసరా తీసిన శ్రీకాంత్ ఓదలా గారు 12 ఏళ్ళుగా కష్టపడ్డారు సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. సో ఇలానే ఎన్నో ఏళ్ళ కళలు ఉంటాయి, అన్ని ఏళ్ళ టైం కూడా పట్టుద్ది. అయితే మోహన్ శ్రీవత్స గారు థియేటర్లో 10 మంది కూడా లేరు అని తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. సార్, మూవీ జనాల్లోకి వెళ్ళాలంటే కంటెంట్ ఉన్నా కూడా మనం ప్రమోషన్స్ చేయాలి సార్. అదేవిధంగా సినిమాకి టైటిల్స్ కూడా పెట్టాలి సార్. సినిమా తొందరగా జనాల్లోకి రావాలంటే సినిమాకి టైటిల్ కూడా చాలా ముఖ్యం సార్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అయితే బార్బరిక్ అనే వ్యక్తి ఘటోత్కచుని కుమారుడు అని నాకైతే ఇంతవరకు తెలియదు. అదేవిధంగా చాలా మందికి బార్బరిక్ అంటే అదేంటో అని కూడా రాకపోవచ్చు సార్. ఓకే ఫ్రెండ్స్, సోది ఎక్కువైతున్నట్టుంది, మనం కథలోకి వెళ్దాం. ఇక కథ విషయానికి వస్తే, బార్బరిక్ త్రిబాణధారి, ఆయన ఘటోత్కచుని కుమారుడు. త్రిబాణధారి అంటే కేవలం 3 బాణాలతో యుద్ధాన్ని ముగించేవాడు అని అర్థం. కేవలం ధర్మం కోసం మాత్రమే పోరాటం చేసేవాడు. మొదటి బాణంతో శత్రువుని వెతకడం, రెండవ బాణంతో శత్రువుకి గురి పెట్టడం, మూడవ బాణంతో శత్రువుని మట్టు పెట్టడం. ఇది పాయింట్గా తీసుకొని కథకి జోడించారు. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా చాలా బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. కథని బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే అయితే ఇంకా బాగుంది. యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారు. సత్యరాజ్ గారు, సత్యం రాజేష్ గారు, ఇంకా ఓదలా ఫేమ్ వశిష్ఠ సింహ గారు అయితే వేరే లెవెల్. తను ఫస్ట్ నుంచి ఇంత మంచి క్యారెక్టర్ చేశారు, ఇది తనకు షూట్ అవ్వదే అనుకున్నా. తను వాళ్ళ అమ్మకి కట్టుకథనే చెప్పాడు అనుకున్నా, అదే అయింది. మెయిన్ విలన్గా తనే అని తెలుస్తుంది క్లైమాక్స్లో. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన ఒక పాపని తన తాతగారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు.
తనకి ఏమైంది అనేది మాత్రం మూవీలోనే చూడాలి, అంతే. ఓకే ఫ్రెండ్స్, సినిమా చూశాను, మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఉదయభాను గారి రీఎంట్రీ అదిరిపోయింది. డైరెక్టర్ గారు తన చెప్పుతో కొట్టుకున్న వీడియో చూసిన తర్వాత థియేటర్లోకి వెళ్దాం అనుకున్నా, కానీ మన దగ్గరలో ఉన్న థియేటర్లో రిలీజ్ కాలేదు. అందుకే ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేశాను, చూశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. డైరెక్టర్ గారు బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. మీరు మలయాళంలోకి వెళ్తా అన్నారు, ఓకే. మీరు మళ్ళీ మంచి ఒక కథతో మలయాళంలో పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్.